పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటిదాననయా నాపై కృప చూపుటకు. స్తోత్రము చేయుము సృష్టికర్తకు, ఓ దేవా నరుడా. స్తోత్రము చేయుము సృష్టికర్తకు. స్తోత్రము చేయుము సృష్టికర్తకు, ఓ దేవా నరుడా. స్తోత్రము చేయుము సృష్టికర్తకు. స్తోత్రము చేయుము శుభకరమతితో, స్తోత్రము చేయుము శుభకరమతితో. రాత్రికి గడు విడు దయగల తండ్రికి, రాత్రికి గడు విడు దయగల తండ్రికి. స్తోత్రము చేయుము సృష్టికర్తకు. పాపపు బ్రతుకేడ భాయుని మిత్రమై, ఆపద వేళల కండము బెట్టగా, ఆపద మ్రోకులు అవి గై చేయక, నీపై సత్కృప చూపిడు తండ్రికి, నీపై సత్కృప చూపిడు తండ్రికి. స్తోత్రము చేయుము సృష్టికర్తకు, ఓ దేవా నరుడా. స్తోత్రము చేయుము సృష్టికర్తకు. స్తోత్రము చేయుము శుభకరమతితో, స్తోత్రము చేయుము శుభకరమతితో. రాత్రికి గడు వీడు దయగల తండ్రికి, రాత్రికి గడు వీడు దయగల తండ్రికి. స్తోత్రము చేయుము సృష్టికర్తకు. దేవుని స్తోత్రం. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయం. యెహోవా, నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు. పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు. అబద్ధమాడు వారిని నీవు నశింపచేయదు. కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కుచూచి నమస్కరించెదను. యెహోవా, నా కొరకు పొంచియున్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము. నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము. వారి నోట యథార్థత లేదు. వారి అంతరంగము నాశనకరమైన గుంట. వారి కంఠము తెరిచిన సమాధి. వారి నాలుకతో ఇచ్చుకములాడుదురు. దేవా, వారు నీ మీద తిరుగుబడి ఉన్నారు. వారిని అపరాధులుగా తీర్చుము. వారు తమ ఆలోచనల్లో చిక్కుబడి కూలుదురుగాక. వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడుదు గనుక
వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. దేవుడు పరిశుద్ధ వాక్యం మన హృదయంలో ముద్రించునుగాక. ఆమేన్. మరణాత నేటి దిన వాగ్దానం చూద్దామండి. శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను, మీ హృదయమును కలవర పడనీయకుడి. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనము. దేవుడి వాక్యము దీవించునుగాక. దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిచ్చుచున్నదంటే, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నానంటున్నాడు. మీ హృదయమును కలవరపడనీయకుడి. దేవుని శాంతి మనము కలిగి ఉండాలి. ఎన్ని నొప్పులున్నా, ఎన్ని బలహీనతలున్నా, ఎంత గొప్ప పని ఉన్నా, ఎంత గొప్ప ప్రయాసం ఉన్నా చాలామంది శాంతిని కోల్పోతారు. దేవుని శాంతి ఉండటం లేదు. దేవుని యొక్క ఉన్నతమైన స్థితిని వారు కోల్పోతున్నారు. లోకానుసారంగా జీవించి, లోకానుసారంగా ఆలోచించి, లోకానుసారమైన విధానాన్ని కలిగి వారు దేవుని శాంతిని కోల్పోతున్నారు. దేవునికి స్తోత్ర. వాక్య గ్రంథంలో హృదయమును కలవరపడనీయకుడి అని రాయబడింది. దేవుని శాంతి ఉన్నవారు వారి హృదయము కలవరపడదు, వారి కలవరానికి గురి కారు. టెన్షన్స్ ఈ రోజున అనేకం ఉన్నాయి. ఈ రోజున దేవుని యొక్క బిడ్డలు మనమందరం కలిసి దేవుని ముందుకు వెళ్ళే భాగ్యమును, ఆయన శాంతిని కలిగి ముందుకు సాగే భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. మరణాత. త్రియేక దేవుని స్తుతి చెప్పుకుందాము. అందరు నాతో చెప్పండి. తండ్రికిని, కుమారునికిని, పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడును ఎల్లప్పుడును యుగాయుగములందు ఉన్నట్లు మహిమ మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావము కలుగునుగాక. ఆమేన్. తండ్రికిని, కుమారునికిని, పరిశుద్ధాత్మకును జయము ఇహ పరము లాయందు, ఇహ పరము లాయందు శాశ్వత కాలము జయము. సార్వాలు ప్రభువునకు సంపూర్ణమై నా జయము. దైవలక్ష్యముల స్తుతి. సర్వజ్ఞాని, జ్ఞాని అయిన తండ్రి, నీ జ్ఞానము దేవదూతలకు, మనుషులకు, జీవరాశులకు ఇచ్చినావు. ఆ జ్ఞానము వలననే మానవులు సృష్టిలోని అనేక మర్మములు తెలుసుకునిచున్నారు. నేను అనుకున్నది నెరవేరలేదని నోరు నెత్తి కొట్టుకున్నా నా ఇష్టము నెరవేరదు. కారణము నా జ్ఞానమునకు తెలియదు, కానీ నీ జ్ఞానమునకు తెలియను. అది నెరవేర్చినా నాకు హాని అని నీ సర్వజ్ఞానమునకు తెలియను. బైబిలులోని సంగతులు తెలియనప్పుడు అనేక ప్రశ్నలు వేసుకుని మనసు చెడగొట్టుకుందుము. అప్పుడు మా జ్ఞానం మీద ఆనుకునుట కాక నిన్ను అడిగిన తప్పక వివరింతు గనుక వందనములు. జీవమైన్న ప్రభువా, నీవు జీవమైన్నావు కాన ఎప్పుడును పనిచేయుచునే యున్నావు. మాలోని జీవము నిర్జీవ స్థితిలోనికి వచ్చినప్పుడు మాలో నూతన జీవము దారపోయదు గనుక నేనును నా ప్రార్థనయు జీవము కలియుండును. మరణం వచ్చినను ఇది మరణము కాదు, సరికొత్త జీవనము అనగలము. వందనములు. ఆమేన్. సైతాన్ని ఎదిరించు ప్రార్థన. ఓ తండ్రి, మేము ఒక భూతమును ఎదిరించినప్పుడు వాడి సైన్యమంతటిని ఎదిరించినట్టే మా ఎదిరింపులు వాడి సైన్యమంతటికి చెందును. అతని సైన్యమంతటిని ఎదిరించి గెలుచుటకు నీ సైన్యమును, పరలోకపు దూతలను, భక్తులను, విశ్వాసులను మాకు సహాయముగా దయచేయము. నీవు మా పక్షముగా సైతానుతో యుద్ధము చేయమని వేడుకొనుచున్నాము. ఆమేన్. సమర్పణ ప్రార్థనా స్తుతులు. ప్రేమా స్వరూపివైన తండ్రి, భూలోకమందలి తల్లిదండ్రులు
తమ బిడ్డలను ప్రేమించుట కన్నను నన్ను నీవు ఎంతో ఎక్కువగా ప్రేమించుచున్నావు. కాబట్టి నీకు నా వందనములు. న్యాయస్వరూపివైన దేవా, నేను పొరపాటులో నున్నప్పుడు న్యాయమైన రీతిగా నన్ను గద్దించి ప్రేమతో శిక్షించు దేవుడవు కనుక నీకు వందనములు. ఆచరించుట న్యాయమై ఉన్నది కనుక నీకు వందనములు ఆచరించుచున్నాను. నిరాకారుడవైన దేవా, నా బలహీనతను బట్టి నేను నిన్ను చూడలేకపోయినను నీవు నన్ను చూచుచున్నావు. నీవు నిరాకారుడవు అయినప్పటికీ నాకు ఉపయోగకరమైన శరీరాకారమును దయచేసినావు మరియు నా ఆత్మకు నిరాకారము అనుగ్రహించినావు. కాబట్టి నా శరీరముతోను నా ఆత్మతోను నిన్ను స్తుతించుచున్నాను. ఆమేన్. రాకడ ప్రార్థన స్థుతులు. ఒకడు మగ్గంపై దుప్పటి నేయుచు ఈ కొంచెమే ఉన్నది కదా, అతి త్వరగా నేసి వెంటనే వస్తాను, మీరు వెళ్ళి బండికి టికెట్టు తీసుకొనండని చెప్పాను. అతడు ఆ దుప్పటిని త్వరగా నేసి ఎగబెట్టేసరికి ఆలస్యమైనది. బండికి అందుకునవచ్చుననుకున్నాడు, కానీ పనుల వలన ఆలస్యమైనందున అతడు వెళ్ళుసరికి ఆ బండి వెళ్ళిపోయాను. అలాగే ఆయా పనులు పెట్టుకుని బండిని అతడు దాటిపోచేసినట్లు మనమును నానా పనులు పెట్టుకుని రాకడలో వెళ్ళలేక వెనుకబడిపోవుదుము. ఓ ప్రభువా, నీ రాకడ విషయములో మేమట్టి అశ్రద్ధ చూపకుండా మమ్మును సిద్ధపరచుదువని నమ్మి నీకు ప్రణుతులు చెల్లించుచున్నాము. ఆమేన్. రాకడ ప్రార్థన స్థుతులు. ఒకరు ప్రయాణమునకు వెళ్ళవలనని గోదావరి స్టేషనుకు వచ్చేసరికి బండి దాటిపోయినది. అతడు వెంటనే తెలివితేటలు కలిగి రాజమండ్రి స్టేషన్లో బండి అరగంట ఆగునని తెలుసుకుని వెంటనే రిక్షా కట్టించుకుని గబగబా పరిగెత్తించి స్టేషనుకు చేరెను. వెంటనే టికెట్టు కొని బండిలో ప్రవేశించినాడు. అలాగే మనమును తెలివితేటలు ఉపయోగించుకుని గబగబా పనులు ముగించుకుని రాకడకు సిద్ధపడవలను. ఒకవేళ వెనుకబడినను ఏదో ఒక విధముగా అందుకునవలను. ఆ ప్రయాణికుని వలె తెలివితేటలు ఉపయోగించి రాకడలో పాల్గొను కృప దయచేదువని నమ్మి నీకు స్తోత్రములు చెల్లించుచున్నాము. ఆమేన్. ప్రార్థన. సర్వకృపానిధివైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, బైబిల్ మిషను షకీనా సన్నిధిలో నేటి దినమునందు ప్రార్థించుటకు నీవిచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. ఇటు ప్రార్థనలు ఏకీభించుచున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, నూరంతలుగా ఫలింపచేయండి. నీ గొప్ప కార్యాలు మెండుగా జరిగించండి. దేవా, కుటుంబ సమేతములుగా నీ రెక్కల కింద భద్రపరచండి. నీ యొక్క కుటుంబానంతటినీ రక్షణలో బలపరిచి నడిపించండి. రక్షణ పొందని వారు ఇంకనూ రక్షింపచేయండి. దేవా, నీ రక్షణ పొందుటకు సహాయమును దయచేయండి. దయగల తండ్రి, నీకు వందనాలు. ప్రతి కుటుంబాన్ని దీవించండి. ప్రతి కుటుంబంలో నీవు ఉన్నావు. వారి కుటుంబమునకు ఇంటికి యజమానుడు నీవే, అధిపతివు నీవే గనుక నీకు స్తోత్రములు. గొప్ప దేవానికి స్తుతులు. నీ శక్తి మాకు చూపించండి. నేటి దినమునందు నీ ప్రభావంతో మమ్మల్ని నింపండి. దేవానికి వందనాలు. కుటుంబాలను దీవించండి. దేవాని బిడల యొక్క ప్రతి వారి యొక్క అంశంకు నెరవేర్పు దయచేయండి. రక్షణ పొందని వారు రక్షణ పొందుటకు సహాయము దయచేయండి. నీ అందు భయభక్తులు కలిగి జీవించే కృపను దయచేయండి. నిన్ను దేవుడు చూస్తున్నాడు, నన్ను దేవుని యొక్క శక్తి చూచుచున్నది అనే గొప్ప భయమును దయచేయండి. యేసునాథా, నీకు స్తోత్రములు. వచ్చిన ప్రతి వారి మీద నీ హస్తము ఉంచండి. ప్రతి ఒక్కరిని ఈ రోజు నందు బలపరచండి. ఆత్మతో శక్తితో
నీ జ్ఞానముతో నీ తెలివితో నింపండి. నీ బిడ్డలు ప్రయాణాల్లో తోడై ఉండండి. చేయుచున్న ఉద్యోగములు, వ్యవసాయములు, చేతి పనులు దీవించండి. చదువుకుంటున్న బిడ్డలకు తోడై ఉండండి. స్త్రీలకు, పురుషులకు నీ కాపుదల దయచేయండి. బిడ్డలకు జ్ఞానం ఇచ్చి బాగుగా చదువుకునే కృపను దయచేయండి. యేసునాథా నీకు స్తోత్రములు చెల్లించున్నాము. ప్రతి ఒక్క కుటుంబం నీ ఆత్మతో నింపి నడిపింప చేయమని అడుగుచున్నాము. నీ మహిమ కార్యాలు మెండుగా జరిగించండి. కుటుంబం అంతా రక్షణ పొంది రెండవ రాకడకు సిద్ధపట్టుకు సహాయం దయచేయండి. దయగల తండ్రి, ఎవరి వ్యాధులతో ఉన్నారో, బాధలతో ఉన్నారు, ఇరుకులతో ఉన్నారు, ఇబ్బందులతో ఉన్నారో, సమస్యలతో ఉన్నారు, విడుదల దయచేయండి. దేవానికి వందనాలు, స్తోత్రములు. దయ్యముల చేత, భూతముల చేత, పిశాచముల చేత పీడించబడుతున్న వారికి విడుదల దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానము, తెలివి, జ్ఞాపశక్తిని దయచేయండి. వివాహాలు జరగాల్సిన బిడ్డలకు వివాహాలు జరిగించండి. ఉద్యోగము లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వ్యాపారాల కోసం ఎదురుచూస్తున్న వారికి తగిన ధన సహాయము చేసి వ్యాపారములు జరిగింపచేయండి. దయగల తండ్రి నీకు వందనాలు. నీకు అసాధ్యమైనది ఏది లేదు. సమస్తము సాధ్యమైన తండ్రి, నీ మీద ఆధారపడి ముందుకు వెళ్ళుటకు సహాయం దయచేయండి. నీ మహిమ కార్యాలు మెండుగా జరిగించండి. తండ్రి నీకు స్తోత్రములు. దేవా, సంఘములను దీవించండి. సంఘాలను ఆశీర్వదించండి. నీ బిడ్డలను నీ మేలుతో నింపండి. దేవా, ఇదిగో తండ్రి, భార్య భర్తలను దీవించండి. కుటుంబంలో ఉన్న గొడవలు తీసివేయండి. నెమ్మది, సమాధానం, సంతోషం దయచేయండి. బిడ్డలు తోడై ఉండండి. ఆటపాటల్లో, పనుల్లో, చదువుల్లో తోడై ఉండండి. జ్ఞానమునిచ్చి నడిపించండి. స్కూల్కి వెళ్ళుట్లో వచ్చుట్లో, కాలేజీకి వెళ్ళుట్లో వచ్చుట్లో తోడై ఉండండి. దేవా, ఇదిగో మంచి స్నేహమును కలిగి, నీ యందు బైబిల్ కలిగి, భక్తి కలిగి, చదువుల పట్ల ఆసక్తి కలిగి బాగుగా చదువుకుంటకు సహాయమును దయచేయండి. చిన్ననాటి నుండి సమూయేలు వలె దీవించండి. దేవాని బిడ్డలను దీవించండి. ప్రతి ఆదివారం ఆరాధనలకు వచ్చుచున్నారు. బుధవారం స్వస్థతశాలకు వచ్చుచున్నారు. నీ ఆత్మ నడిపింపును దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలకు జ్ఞానము, తెలివి, జ్ఞాపశక్తిని దయచేయండి. దేవానికి వందనాలు. వారి యొక్క సాక్ష్యాన్ని కాపాడుకుంటకు సహాయం దయచేయండి. వారి యొక్క లక్షణాలను కాపాడుకుంటకు సహాయం దయచేయండి. నూరంతలుగా ఫలింపచేసి చెడు స్నేహాల్లోనికి పోకుండా, సెల్ ఫోన్లు ఉన్న చెడుకు ఆకర్షించబడకుండా దేవాన్ని బిడ్డలను కాచి కాపాడండి. చదువులు, తీనతలు దయచేయండి. జ్ఞానమునిచ్చి ఆ ప్రొఫెషనల్ కోర్సులో ముందుకు సాగుటకు, వారి యాంబిషన్ చేసుకుంటకు సహాయము దయచేయండి. పురుషులైన వారిని దీవించండి. వారు వారి కుటుంబాన్ని నీలో నడుపుకుంటకు సహాయము దయచేయండి. వారు ఆత్మీయంగా నడుచుకుంటకు సహాయము దయచేయండి. నీ ప్రార్థనలో ముందుకు సాగి వారి కుటుంబాన్ని ముందుకు నడిపించుకుంటకు సహాయము దయచేయండి. వారు తలపెట్టిన ప్రతి పనిని ఆశీర్వదించండి. వారు వ్యాపారములు, ఉద్యోగములు, వ్యవసాయములు, చేతి పనులు దీవించండి. నీ గొప్ప కార్యాలు మెండుగా జరిగించండి. యేసయ్యా, వారి యొక్క చేయుచున్న ప్రయాణాల్లో తోడై నడిపించండి. స్త్రీలైన వారిని దీవించండి. వారు చేస్తున్న ఉద్యోగములు, పనులు దీవించండి. వంట పనుల్లో తోడై ఉండండి. గ్యాస్ వేడిమి దగ్గర పని చేయుచున్న కాపుదల దయచేయండి. దినమంతా మంచి రుచికరమైన ఆహారాలు సిద్ధము చేసి కృపలు వారిని నింపండి. నీ మేలుతో వృద్ధిపరిచి అభివృద్ధిపరచండి. దేవా, ఇదిగో పెద్దలైన వయస్సు కలిగిన వారిని, తల్లిదండ్రులను, అత్తమామల గారుని దీవించండి. వారు ప్రార్థన యందు ముందుకు సాగుటకు సహాయము దయచేయండి. వారికి చేయు బలహీనతల నుంచి విడుదల దయచేసి సంపూర్ణ స్వస్థత దయచేయండి. యేసయ్యా, ఈ రోజంతా నీ కాపుదల దయచేయండి. ఆదివారం ఆరాధనలు బహుగా దీవించండి. బైబిల్ మిషన్ షకీనా స్వస్థతశాల సేవను దీవించండి. ఆదివారపు సంఘ కుటుంబాలను, విశ్వాసులను దీవించండి. యాజకులు నిలబెట్టుకుని బలమైన వాక్యవర్తమానమును అందింపచేయండి. హస్తముంచి ప్రార్థన చేసిన అద్భుతాలు దయచేయండి. దేవానికి వందనాలు. ఈరోజు నీ బిడ్డలకు ముందుగా నీ ఉండి విజయమును ఇచ్చి
వారికి ముందుగాని వారి యొక్క బాటను సరళము చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా అపరాధములు క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోంతేకాకీను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి, ఆమేన్. ప్రవేశత్వము చేయము, అపవాదికులకు లయం. ప్రవేశత్వము చేయము, అపవాదికులకు లయం. ప్రవేశత్వం చేయము, అపవాదికులకు అంతనాశనము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సృష్టికర్తని యెహోవా యొక్కయు, రక్షణకర్తని యేసుక్రీస్తు యొక్కయు, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మకు దీవెన, కాపుదల, సహాయము, సహవాసము, స్వస్థత, రక్షణ, రాకడ, మహిమ మీకును మీ కుటుంబ సభ్యులకును సదా తోడైనను గాక. ఆమేన్. మరణాత. మరణాతనుగా మన ప్రభుత్వగా వచ్చున్నారు. అందరికి మరణాత. శుక్రవారం వీరి యొక్క నాన్నగారికి పక్షవాతం వచ్చింది. ఆసుపత్రి తీసుకుని వెళ్ళారు. హాస్పిటల్లో జాయిన్ చేశారు. పరిస్థితి చాలా సీరియస్ అన్నారు. షుగర్, బీపీ ఎక్కువగా ఉంది. తలలో చిన్న చిన్న క్లాట్స్ ఉన్నట్టుగా కనబడుతున్నాయని చెప్పారు. ఆ సమయంలో దేవుని యొక్క శక్తిని స్వస్థతశాలకు వెళ్తాము, దేవాన్ని సమయంలో సాక్షి చెప్పుకుంటామని మీరు ప్రార్థన చేసుకుని దేవుని సముఖంలో పెట్టుకునగా దేవుడే వారిని ముట్టి సంపూర్ణ స్వస్థత ఇచ్చి బలపరిచి లేవనెత్తి మంచి ఆరోగ్యం ఇచ్చి ఆయన సన్నిధిలోకి తీసుకొచ్చారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. చెప్పగలరా? ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవునికి నా వందనాలు. మన ఆత్మీయ సువాసన గారికి వందనాలు. జాంపలయ్య గారికి నా వందనాలు అండి. గతించిన వారం శుక్రవారంలో మా తండ్రి గారు ఎప్పుడు అలవాటే అంటే శుక్రవారం మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకునేవారు. అయితే అలాగే ఆ రోజు శుక్రవారం ప్రార్థన చేసుకుంటానే మందిరానికి వచ్చారు. నేను బయట పని చేసుకుంటున్నాను. ఈ లోపు బండి హడావిడిగా బయట పెట్టేసి లోపలికి వచ్చేసి శరీరం ఆత్మకి అసలు సహకరించడం లేదు. ఈ లోపు టిఫిన్ పెట్టమన్నారని చెప్పేసి నేను టిఫిన్ పెడుతుంటే ఉన్నట్టు నేను మూతి చాలా మొక్కలైపోయిందండి. నేను ఆ సమయంలో చాలా బాధపడ్డాను. ఏంటిదో తండ్రికి ఇలా అయిపోయింది, నేను ఏం చేయాలి, ఏం అర్థం కాలేదు. ఆ సమయంలో నేను దేవుడికి బలంగా ప్రార్థించుకున్నాను. దేవుడా, నా తండ్రిని నువ్వు స్వస్థత. నేను వెంటనే బుధవారం ఈ శాలం వచ్చి గొప్ప సాక్షిగా నిలబడ్డానని అనుకున్నాను. ఆ సమయంలో నేను అయ్యగారికి ఫోన్ చేసి అమ్మగారికి ఫోన్ చేస్తే అమ్మగారు ఫోన్ అయితే, అమ్మ ఏంటమ్మా ఇలా జరిగిందమ్మా అంటే, అయ్యగారు ప్రార్థనలో